తెలుగువారి తొలి పండుగ ఉగాది. జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగిల్చి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. ఈ పండుగ వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. అందుకే ఇంటి ముంగిట ముగ్గులు వేసి వసంతలక్ష్మిని స్వాగతిస్తారు. శిశిర ఋతువు తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. కోయిలలు కుహూ కుహూ రాగాలు మైమరపిస్తాయి. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి పక్షం శుక్లపక్షం. ఇవన్నీ ఒకటిగా కలిసి వచ్చే పండుగే ఉగాది. హిందూ సంప్రదాయంలో పండుగలన్నీ దైవారాధనతో జరుపుకోవటం ఆనవాయితీ. కానీ ఉగాది మాత్రం కాలాన్ని స్వాగతించే పండుగ. కొత్త ఆలోచనలకు, కొత్త ఆచరణకు, కొత్త లక్ష్యానికి, కొత్త యుగానికి ఆరంభం ఉగాది. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడుల్ని, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఇది కొత్త జీవితం, కొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. పల్లెలో ఉగాది సంబరానికి దాదాపు వారం ముందు నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ఇళ్లను శుభ్రం చేసి రంగులు వేస్తారు. పండుగ రోజు ఇంటి ముంగిటికి హరివిల్లులు శోభ తెస్తాయి. గుమ్మాన్ని పువ్వులు, మామిడాకులతో అలంకరిస్తారు. తెల్లవారుజామున పవిత్ర స్నానంతో ప్రారంభించి ప్రజలు ఆ రోజున సంప్రదాయక ఆచారాలతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలకు సమయం కూడా. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తి పాటలు, శ్లోకాలు, కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరంలోని మంచి చెడుల్ని, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకుని దానికనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల కలయికని పంచాంగం అంటారు. మనకు 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించి పంచాంగం వివరిస్తుంది. వీటితో పాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలు, ధరలు, వర్షాలు, వాణిజ్యం, ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరు, అందువల్ల కలిగే లాభనష్టాలేంటి వంటి విషయాలతో పాటు దేశ స్థితిగతుల్ని కూడా ఉగాది పంచాంగంలో ప్రస్తావిస్తారు. ఉగాది పండుగను ఒక తెలుగు సంప్రదాయంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఈ పండుగను ఆచరిస్తారు. ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలలో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకలో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోనూ, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పోయిలా, బైశాఖ్ గాను జరుపుకుంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఈ ఏడాదిని క్రోధినామ సంవత్సరంగా పిలుస్తారు. ఇది తెలుగు క్యాలెండర్లో కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచించే హిందూ పండుగ. ఉగాది సంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పొచ్చు. రైతులు నూతన సంవత్సరం తర్వాత వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. పండుగ ప్రకృతి పునరుత్పత్తిని జరుపుకుంటుంది. 3 వారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాలిస్తూ, పుడమి తల్లిని పులకరింపజేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యం నుంచే ప్రారంభమవుతుంది. చెట్లు లేత ఆకులను విచ్చుకుంటూ వికసించటం ప్రారంభిస్తాయి. వివిధ రకాల పండ్లతో అలరారుతుంటాయి.
పురాతన కాలం నుంచి భారతీయులు మన సంవత్సరపు మొదటి రోజును ఉత్సాహంతో ఆనందంతో గడపాలని, ఆనందం యొక్క మార్గంలో కొనసాగటానికి సంవత్సరమంతా ఆనందంగా ఉండాలని నమ్ముతారు. అందుకు ఉత్సాహభరిత వేడుకతో స్వాగతిస్తారు. ఉగాది పండుగ పౌరాణిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన రోజు. ఈ పర్వదినం అన్ని శాస్త్రాలు గ్రంథాలలో ప్రస్తావించబడింది. అయోధ్యలో శ్రీ రామచంద్ర పట్టాభిషేకం ఉగాది నాడే జరిగింది. ఉగాది సంవత్సరం గొప్ప నూతనోత్సాహాన్ని, ఆరాధన ఆచారాలను ప్రస్ఫుటిస్తుంది. ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వీర్ రిపోర్టింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి తొలి పండుగ ఉగాది విశిష్టత మరింత మందికి తెలియజేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.